సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు నిబ్బరం, గుండె ధైర్యం మనిషికి నింపాదితనాన్ని, స్థిరత్వాన్ని, శాంతిని తెచ్చిపెడుతుంది. మన చుట్టూ మన రోజువారీ జీవితాల్లో అనేక మంది మనుషుల్ని మనం చూస్తుంటాం కదా. 100కి 90 మందిలో మనకి భయం, కంగారు, తొందరపాటు కనిపిస్తాయి. కేవలం 10% మందిలోనే నిండుకుండా తొలకదన్నట్లుగా నిబ్బరం కనిపిస్తుంది. మూర్ఖపు మొండి ధైర్యానికి, సమయస్ఫూర్తితో కూడిన నిబ్బరానికి మధ్య నింగికి నేలకు మధ్య ఉన్నంత దూరం ఉందండి. సమస్యల్ని సానుకూల దృక్పథంతో చూడగల నేర్పు కూడా ఇలాంటి నిబ్బరస్తుల్లో మనకు కనిపిస్తుంది. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సకలు, సమ్మర్లో మనకి హెయిర్ లీవ్ చేసుకుంటే చాలా చిరాగ్గా ఉంటుంది. మరి అలా చిరాగ్గా ఉండకుండా ఒక డిఫరెంట్ సమ్మర్ హెయిర్ కట్ అంటూ ఒకటి ఉంటుందట. సో మరి ఆ హెయిర్ కట్ ఏంటి, దాన్ని ఎలా చేయాలి, ఈ వివరాలు తెలుసుకోవడానికి మనం వచ్చాం అవిట్స్ బిగ్ బజార్లోని ఒలిస్ బ్యూటీ పార్లర్కి. సో మరి మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ అంజు గారు. అంజు గారిని అడిగి ఈ హెయిర్ కట్ ఎలా చేయాలో చూసేద్దామా? హలో అంజు గారు. హాయ్. సో అంజు గారు, సమ్మర్ స్పెషల్ హెయిర్ కట్ అని నేను ఆల్రెడీ సకలుగా చెప్పేశాను. అంటే సమ్మర్లో కూడా హెయిర్ కట్స్ స్పెషల్గా ఉంటాయా? చాలా ఉంటాయండి. అంటే సమ్మర్ అంటే ముందు ఇరిటేట్ అవ్వడం మనం హెయిర్ వల్ల, కాబట్టి హెయిర్లో లాంగ్ హెయిర్స్లో కూడా మనం మెయింటైన్ చేసే చాలా డిజైన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం షార్ట్ హెయిర్లో కూడా అంటే అంటే ఓపెన్ పెట్టలేము, అట్ ద సేమ్ టైం దాన్ని క్లిప్ కూడా చేయలేము. అలా కాకుండా మనం డిఫరెంట్గా సింపుల్లో కనిపించేటట్టు మెయింటైన్ చేయడానికి చాలా డిజైన్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, అంటే లావణ్యకి ఆల్రెడీ షార్టే ఉన్నాయి, మరీ లెంత్ హెయిర్ లేకుండా. అంటే దీంట్లోనే మనం సమ్మర్లో ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు మనం చూద్దాము. అంటే షార్ట్ హెయిర్లో సమ్మర్ హెయిర్ కట్ మనం చూద్దాం. అంటే మనం హెయిర్ కట్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ముందు హెయిర్ వాష్ చేసుకుందాం. ఓకే ఓకే. ఇప్పుడు హెయిర్ వాష్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఓకే, మనం హెయిర్ కట్ స్టార్ట్ చేద్దాం. సో అంటే ఈ హెయిర్ కట్ అంటే దీనికి అంటే స్పెషల్ ఏమేం చేస్తారు, ప్రాసెస్ ఎలా అసలు? దీనికి ప్రాసెస్ అంటే ఏముండదండి, హెయిర్ కట్కి ప్రాసెస్ ఏముండవు. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ లావణ్యకి చాలా షార్టే ఉన్నాయి, షోల్డర్ లెంత్ ఉంది కాబట్టి అంటే లావణ్యకి ఇంకా షార్ట్ అక్కర్లేదు. ఈ షోల్డర్ లెంత్లోనే మనకి ఉండే అంటే ఎక్స్ట్రా అని మనం కొద్దిగా ట్రిమ్ చేసుకుందాం. ఓకే. అంటే ఇంకేమంటే ఈ స్పెషల్లీ సమ్మర్లో ఎక్కువ షార్ట్ కూడా అంటే ఫేస్ పెయిన్ పడేటట్టు షార్ట్ కూడా చేసుకున్నాం అనుకోండి, అంటే ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఫేస్ పెయిన్ పడ్డం అండ్ స్వెట్ వల్ల చాలా మొత్తం హెయిర్ అని ఇలా అతుక్కుపోవడం అలా ఉంటుంది. కాబట్టి మరి ఎక్కువ కూడా ఫ్రంట్ లెంత్ కూడా ఎక్కువ షార్ట్ చేయం. మామూలుగా అయితే సమ్మర్లో అంతా స్వెట్ రావడం ఇదంతా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇరిటేటింగ్గా ఉండటం, డాండ్రఫ్ ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు హెయిర్? చూడండి, ఈ టైంలో ఏమంటే ఆయిలీ డాండ్రఫ్ చాలా ఎక్కువ వస్తుంది. అంటే డ్రై డాండ్రఫ్ ఉండదు, ప్లస్ ఆయిలీ డాండ్రఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు స్వెట్ వల్ల ఎప్పుడు పచ్చిగా ఉంటుంది కదా హెయిర్, దానివల్ల అంటే హెయిర్ ఫాల్ అవ్వడం కూడా ఎక్కువ జరుగుతుంటుంది. అంటే మనం ఎప్పుడైనా టైం అంటే లీజర్ పీరియడ్లో సండే అలా టైం ఉండేటప్పుడు కొద్దిగా లెమన్ ఉంటుంది కదా, లెమన్ అండ్ మెంతుల్ పౌడర్ ఇంట్లో ఈజీగా దొరుకుతుంది, అవైలబుల్ ఉంటుంది. అంటే 1 లెమన్ జ్యూస్ అండ్ ఒక 1-2 టేబుల్ స్పూన్ మెంతుల్ పౌడర్ కొద్దిగా వాటర్లో కానీ పుల్లటి మజ్జిగలో కానీ కలిపి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా అక్కర్లేదు, ఒక 20 మినిట్స్ అలా పెట్టి వాష్ చేసుకోవాలి. దీనివల్ల హెయిర్ షైన్ కూడా అవుతుంది అండ్ ఆయిల్నెస్ కూడా హెయిర్లో నుండి తగ్గుతుంది. అంటే ఎవరికైనా హెయిర్ ప్రాబ్లం ఉంటే అది కూడా తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు మనం చూసాం కదా, అంటే అడ్వాన్స్ హెయిర్ కట్లో ఏమంటే అన్ని ఫ్రంట్ నుండి వస్తాయి అన్నమాట. ఓకే. బ్యాక్ నుండి రాదు. అంటే ఎక్స్పర్ట్స్ ఎవరున్నా మీకు ఫ్రంట్ నుండి హెయిర్ కట్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. సో ఇవన్నీ స్పెషల్ హెయిర్ కట్స్? ఇవన్నీ స్పెషల్ హెయిర్ కట్స్ ఉంటాయండి. ఓకే. అంటే దీంట్లో ఏమంటే ముందు మనం ఫ్రంట్ నుండి మొత్తం ఫ్యాషన్ మనం సెట్ చేసుకుంటాం. అంటే బ్యాక్ నుండి అంత మనకు సెట్, ఫ్రంట్ నుండి మనం అన్ని చూసుకుంటాం. అంటే లెంత్ ఎంత ఉండాలి అండ్ ఫేస్కి బేస్ చేయాలి కాబట్టి, అంటే ఫ్రంట్ ఈక్వల్లో కూడా ఉండాలి కాబట్టి అన్ని మనం ఫ్రంట్ సైడ్ నుండే కట్ చేసుకుంటాం. ఓకే. సో హెయిర్ బాగా పెరగాలి అని చాలా మందికి ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళకి ఏదైనా చిన్న టిప్?
హెయిర్ మంచిగా పెరగాలనుకుంటే ఒకటే చూడండి, ఈ మధ్య ఆయిల్ ఎవ్వరు పెట్టడం లేదు, ఓకేనా. అండ్ పొల్యూషన్ చాలా ఎక్కువైంది. మనం బయటికి వెళ్ళాలనుకుంటే అట్లీస్ట్ చాలామంది వెళ్ళొచ్చి అంటే రోజు హెయిర్ వాష్ చేయడం వల్ల హెయిర్ పాడవుతుందేమో, మంచిగా సూట్ అవ్వదేమో దానిపైన చాలామంది వాష్ చేయరు, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అలా వాష్ చేస్తుంటారు. కానీ సమ్మర్లో బెటర్ మనం డైలీ హెయిర్ వాష్ తీసుకోవడం అండ్ ఏదైనా మంచి కండిషనర్ షాంపూ యూస్ చేయడం చాలా మంచిది. అదే అంటే హెయిర్ వాష్ చేశాక కొంతమంది కూల్ ఉంటుంది కదా అనేసి హెయిర్ తుడుచుకోకుండా లానే పెట్టేస్తారు. కానీ మనం హెయిర్ వాష్ చేసిన వెంటనే ఏదైనా మంచి టవల్తో నీట్గా అంటే డ్రై అయ్యేటట్టు 80% డ్రై అయ్యేటట్టు మనం డ్రై చేసుకోవాలి. అలానే హెయిర్ డ్రైయర్స్ ఏం యూస్ చేయకూడదు, ఏ మిషనరీ ఏది యూస్ చేయకుండా నార్మల్గా మన దగ్గర ఉండే టవల్ డ్రైతో మనం 80% 90% వరకు మనం టవల్ డ్రై చేసుకోవాలి. ఓకే, సో మరి హెయిర్ కట్ కంప్లీట్ అయింది కదా? ఎస్, హెయిర్ కట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సెట్ చేసి చూసుకుందాం ఎలా కనిపిస్తుంది. ఓకే, సెట్టింగ్ అయిపోయింది కదా లక్ష్మి. ఇప్పుడు మనం దీనికి అంటే మన ఇష్టం అనమాట. అంటే మనం లేవ్ పెట్టాలి హెయిర్ అనుకుంటే ఇది ఉన్నాయి కదా, ఫ్రంట్ నుండి కొద్దిగా పోనీ చేసి సెటప్ చేసి ఇక్కడ ఒక చిన్న క్లచ్ పెట్టేసిన అంటే చిన్న పిన్ పెట్టేసిన బాగుంటుంది. సో ఫ్రంట్ కి ఇరిటేషన్ ఉండదు, ఫ్రంట్ కి ఇరిటేషన్ ఉండదు. అట్ ద సేమ్ టైం మనకు చూడడానికి కూడా షార్ట్ లెంత్ లో చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా ఫ్రంట్ పడితే. అండ్ కావాలనుకుంటే 2 సైడ్ నుండి కూడా మనం ఇలా పిన్ పెట్టి వదిలేసేయచ్చు, లేకుంటే ఇట్ 1 సైడ్ ఇలా కోమ్ చేసి ఫ్రంట్ కి పఫ్ లాక్ చేసి కూడా వదిలేసేయచ్చు. ఓకే, సో ఒక హెయిర్ కట్ లో మనకి ఎన్ని విధాలుగా ఉపయోగం ఉంది, అలాగే ఇది సమ్మర్ లో చాలా కంఫర్ట్ గా ఉంటుంది. యా, సో ఇప్పుడు ఈ హెయిర్ కట్ వల్ల ఏంటి అంటే మనకి దాన్ని ఏ విధంగానైనా సెట్ చేసుకోవచ్చు, లీవ్ చేసుకోవచ్చు, అలాగే పోనీ లాగా పెట్టుకోవచ్చు, లేదంటే జస్ట్ క్లచ్ కొంచెం హెయిర్ తీసుకొని క్లచ్ లా పెట్టుకోవచ్చు. సో ఒక హెయిర్ కట్ వల్ల ఇన్ని డిఫరెంట్ ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ రోజు మా సకల కోసం ఇంత మంచి సమ్మర్ స్పెషల్ హెయిర్ కట్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంజు గారు. స్మై ప్రజా. సకలు చూసారు కదా, ఇదండి ఇవాళ సౌందర్య లహరి. మరో కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.